విశాఖపట్నం తీరంలో మత్స్యకారుల గల్లంతు ఘటన ఆందోళన కలిగిస్తోంది. చేపల రేవు నుంచి వేటకు వెళ్లిన 7 మత్స్యకారుల్లో ఒకరు ప్రాణాలతో బయటపడగా 6 సముద్రంలో గల్లంతయ్యారు. శనివారం మధ్యాహ్నం సుమారు 10 నాటికల్ మైళ్ల దూరంలో బోటు తిరిగి వస్తున్న సమయంలో భారీ అల ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. బోటు యజమాని కారి చిన్న ప్రాణాలతో బయటపడగా మిగిలిన 6 మత్స్యకారులు అలల ఉధృతికి కొట్టుకుపోయినట్లుగా సమాచారం. గల్లంతైన వారిలో ఒకే కుటుంబానికి చెందిన వారు ఉండటంతో ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. సముద్రంలో తేలుతూ సహాయం కోసం ఎదురు చూసిన సమయంలో ఒక మర్చెంట్ నౌకను గుర్తించిన బాధితుడు ప్రాణాలతో బయటపడినట్లు తెలిపాడు. సమాచారం అందుకున్న వెంటనే కోస్ట్ గార్డ్, నేవీ, మెరైన్ పోలీసులు ప్రత్యేక హెలికాప్టర్లతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాకినాడ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. గల్లంతైన మత్స్యకారుల కోసం సముద్రం అంతటా విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను అప్రమత్తం చేసి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మంత్రులు, ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదమైతే నెలకొంది. రెండు గంటలకి 12 కొలాయిసి జరిగిపోతున్నాం. జరిగొస్తుండగా అయితే 10 మైళ్ళు ఉంది, వాళ్ళ అలా వేసుకుందాం, నీళ్ళు వేసి కడిగేసి అని చెప్పేసి వచ్చేద్దాం గాలి ఎక్కుందని. ఆట కూడా అయిపోయింది. చేతుండగా ఓటు అయింది అనుకున్నాం. వెళ్ళిన వచ్చిన వెంటనే తెరబడిపోయింది. తెరబడుకున్న వెంటనే 7 వెళ్ళాము. 6 కనిపించాము పొడికి మీద. ఒక మనిషి బోర్డులు ఉండిపోతే ఆ 6 9 గంటల దాకా ఉన్నాం. 9 గంటల దాకా ఉండి ఆ బోర్డు కూడా అప్పుడు కిందకి వెళ్ళిపోతుంది. బొడుకు కిందకి వెళ్ళిపోతే ఇంకేట్రా మరి 9 గంటల దాకా ఉన్నాము, మరి మునిగిపోయిన తర్వాత మనం ఏం చేయలేము. 2 పోర్చులు ఇంకోటికి పోర్చి ఇచ్చాము. ఒక పెద్దానికి మా కళాశాలలో ఇచ్చాము. ఈ 5 పోర్చులు 2 పోర్చులు పెట్టుకొని ఉన్నాం. ఎలా ఈదుకోవడము, అటు వెళ్ళడము, జరిగి వెళ్ళడం, ఎక్కడో ఏదైనా పడిపోయి ఉంటామనేసి జరిగి వెళ్తేప్పుడు అలాగే మధ్యలో మేము 11 గంటలు అవుతాం మనిషి. నేను ఎదురంటే రా చచ్చిపోతాను అని అన్నాడు. అయితే చచ్చిపోతే మనం ఏం చేసింది ఏంటిరా నేను చెప్పుకుంటారా ఏదైనా జరిగేటప్పుడు మరి చచ్చిపోయి అన్నాం. అయితే 5 ఉన్నాం. తెల్లారికి 5 ఉంటే ఈ 5లోనూ మా పెద్ద చేయటం చిప్పు కనిపిస్తుంది. అన్నయ్య వెళ్దాం అక్కడికి వాడా అని చెప్తే తమ్ముడు నాకు కాళ్ళు కడపట్లు తెరబడిపోయినాయి, మీరు వెళ్ళండి అని అన్నాడు. 4 వచ్చాము. 4 వస్తే నేను వచ్చాము. ముందు ఇది వస్తున్నాను కావాలి, సిప్పు వెళ్ళాలి, ఒడిసిక్కు ఉంది. మనం ఈ 3 ఏదైనా పోతాను. ఏదైనా పోతే మరి చచ్చిపోతాను సిప్పు కానీ తప్పకపోతే నేను గగల్లో వచ్చి నేను వాడ యాంకర్ పట్టించాను. వాడ యాంకర్ పట్టించినట్టు వాడిన యాంకర్ పడిన వాడు దొరకేసింది. యాంకర్ గాలి ఉంది కదా, దాటి మళ్ళీ పడిపోయింది. పడిపోయిన వెంటనే ఎప్పుడైతే పడిపోయాను అన్నా 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 నేను వాడని జాకెట్ చూశాను. చూసిన వెంటనే లైఫ్ జాకెట్ విసిరేసి నన్ను ఇయ్యాలి దించేసి పైకి లాగాలి. పైకి లాగితే 3 సాయంత్రం నాకు ఏంటి తెలియలేదు. అంతే నన్ను అన్నయ్య నమస్కారం. నన్ను ఆస్తి అంత కలసలు మొత్తం 7 చనిపోయాను. మా అన్నయ్యలు ఉన్నారు, మా ఇప్పుడులు అందరూ దగ్గరలే. నా జీవితం ఇలా పోతుంది.